దాన్ని మేము వ్యతిరేకించాం. అది చాలా స్పష్టంగా గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డులో ఫ్లడ్ వాటర్స్ కేటాయించడానికి ఎవరికి ఎటువంటి ఆస్కారం లేదు అనే విషయాన్ని అప్పుడు కూడా పాయింట్అవుట్ చేశాం. ఇప్పుడు ప్రాజెక్టు కొంత టెర్మినల్ ఫేజ్ మార్చి ప్రాజెక్టు పేరు మార్చి తిరిగి ఆంధ్రప్రదేశ్ దానికి గోదావరి ఫ్లడ్ వాటర్స్ పేరుపై మళ్ళోసారి కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న సందర్భంగా మేము దీనికి కూడా వ్యతిరేకమని చెప్పి స్పష్టంగా ఈరోజు లిఖితపూర్వకంగా అదేవిధంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులకి నేను ఈ ప్రాజెక్ట్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, ఇది లీగల్గా అన్ని విధాలుగా ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్ర అండ్ కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయి. సో మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఏ విధంగా వ్యతిరేకిస్తున్నాయో అది కూడా మేము కూడా మరోసారి కేంద్ర మంత్రికి తెలియజేసి ఆ రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టొద్దు, అనుమతులు ఇవ్వద్దు, మరి సిడబ్ల్యూసి ఇది పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దాని గురించి వివరంగా నేను ఇచ్చే నోట్లో కూడా మీకు ఇస్తాను. యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ద టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ వాట్ ఐ హావ్ గివెన్ ఇన్ దట్. అదేవిధంగా ఆల్మట్టి డ్యాం పై 519 మీటర్ కంటే ఎత్తు పెంచొద్దు అని సుప్రీంకోర్టు స్టే ఉంది. సుప్రీంకోర్టు స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం దానిపై కేబినెట్ తీర్మానం చేసి జియో వచ్చి హైట్ పెంచడానికి ల్యాండ్ అక్విజిషన్ కి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇది చట్ట వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వంగా మీరు కూడా చెప్పండి వాళ్ళకి, ఈ ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచితే తెలంగాణకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా మీరు ఆదేశించండి ఇప్పుడు హైట్ పెంచొద్దు అని చెప్పి మరి ఆ వివరాలు కూడా నేను కేంద్ర మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారికి ఇవ్వడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం, గత 22 నెలల నుంచి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క ఫండింగ్ ఇవ్వాలని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి అడగడం జరుగుతుంది. వాళ్ళు పోయినసారి ఏం చెప్పారంటే ఇప్పటి వరకు మేము ఇచ్చిన ఫండింగ్ విషయాల్లో మీరు ఆ ప్రాజెక్ట్స్ క్లోజ్ చేయండి, మేము ఫ్రెష్ ఫండింగ్ ఇస్తామని చెప్పి పోయినసారి సీఎం గారు నేను వచ్చినప్పుడు గౌరవ మంత్రులు తెలియజేశారు. దాని మేరకు దేవాదులు తప్పితే అన్ని ప్రాజెక్టు క్లోజ్ చేసేసాం. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పినామంటే మేము కొన్ని ప్రాజెక్ట్స్ లిస్ట్ అవుట్ చేసినాం, ఇది మీరు మీ గైడ్ లైన్స్ ప్రకారం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి, మరి దీనికి త్వరితగతిన సిడబ్ల్యూసి నుంచి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇప్పించి ఈ ప్రాజెక్ట్స్ ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కోరడం జరిగింది. మేము ఇప్పుడు వాళ్ళని అంటే ఈ ఫండింగ్ 2016 ఏప్రిల్ నుంచి మొదలు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు అంటే ఆ స్కీమ్ 2016 ఏప్రిల్లో మొదలవుతుందని చెప్పి దాని కింద ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం నిధులు అడిగిన ప్రాజెక్టులు ఏమంటే మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, నారాయణపేట్ కొడంగల్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కలిపి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, మోదికుంట వాగు ప్రాజెక్టు, అదేవిధంగా చెనాకా కొరాట డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, ఈ ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాల్సిందిగా నేను ఫార్మల్ గా రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా మీలో చాలా మందికి తెలుసు, తెలంగాణ ఆంధ్ర విభజించినప్పుడు ఆ చట్టం ప్రకారం కేఆర్ఎంబీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అధికారం ఇచ్చి కృష్ణా నదిపై ఎవరు ఆ నీళ్లని ఎక్కువ డైవర్ట్ చేయవద్దు, దుర్వినియోగం చేయవద్దనే ఉద్దేశంతో టెలిమెట్రీ స్టేషన్స్ పెట్టాలని చెప్పి ఆ చట్టంలో ఉంది. కేఆర్ఎంబీ పెట్టాలి. గత
బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు దాని మీద ఏం పట్టించుకోలే, అది ఏం పెట్టలేదు. మేము వచ్చిన తర్వాత పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కేఆర్ఎంబీకి నిధులు ఇచ్చి ఆ టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టలేషన్లో కొంత ప్రోగ్రెస్ జరిగింది. అయితే ఫేజ్ 1 కింద 18 టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టాల్ అయినాయి. ఫేజ్ 2 కింద మరో 9 టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టాల్ మరి చేయాల్సి ఉంది. అదేవిధంగా ఫేజ్ 3 కింద మరో 11 టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకు ఏం చెప్పారంటే, సరే మీ చొరవ వల్ల కొంత ప్రోగ్రెస్ అయింది, మరి సీఎం గారు నేను వచ్చి కలిసిన తర్వాత మీరు కేఆర్ఎంబీకి చెప్పాడు, వాళ్ళు కొంత ప్రోగ్రెస్ చేశారు. మరి ఇంకా ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 పోవడానికి మీరు కేఆర్ఎంబీకి ఆదేశాలు ఇచ్చి అది వేగవంతంగా టెలిమెట్రీ ఇన్స్టలేషన్ పూర్తి చేయాలి. అప్పుడు ఏ రాష్ట్రం ఎంత మరి ఈ కృష్ణా వాటర్ యూటిలైజ్ చేసుకుంటుందో స్పష్టంగా రికార్డ్ అయి ఉంటుంది కేఆర్ఎంబీ దగ్గర. అప్పుడు అంతర్రాష్ట్ర వివాదాలు కూడా తగ్గుతాయని చెప్పడం జరిగింది. దానికి యాక్సెప్ట్ చేసి మరి గౌరవ మంత్రులు సిఆర్ పాటిల్ గారు చెప్పారంటే వెంటనే కేఆర్ఎంబీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము ఆదేశాలు ఇస్తాం. మరి ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన 18 టెలిమెట్రీ స్టేషన్స్ కాకుండా ఫేజ్ 2లో మరో 9, ఫేజ్ 3లో మరో 11 టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టాల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీటింగ్లో నా ఎమ్మడి రెసిడెంట్ కమిషనర్ గోయల్ గారు, మరి కొంతమంది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు పార్టిసిపేట్ అయ్యారు. మరి అలాంగ్ విత్ సెంట్రల్ మినిస్టర్ సిఆర్ పాటిల్, సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ గారు, మరి వాళ్ళ ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. పోలవరం బనకచెర్ల మీద ఏం స్టాండ్ ఏంటి సార్? సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడుంది సార్? అది సరే, వాళ్ళకి ఇంకా ఏం సమాచారం రాలేదు. అంటే పోలవరం బనకచెర్ల విషయంలో అది మార్చి దాని నామకరణం మార్చి దాని టెర్మినల్ ఫేజ్ మార్చే విధంగా వాళ్ళు చేపడుతున్నారు.